గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో మందుని తక్కువ చేసి మాట్లాడరు. నాకు తెలంగాణ కల్చర్ ప్రపంచం అంతా రావాలని కోరిక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సూపర్. ఇది కొంచెం వినడానికి బాధాకరంగా ఉంటుంది కొంచెం. కానీ ఇందులో చాలా నేను ఒక కన్సర్న్‌తో చెప్తున్నా. ఒక ఇంట్లో ఒక చావు అయితే తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా గ్లాస్ మందిస్తారండి. ఎందుకంటే ఒక ఇష్టమైన వ్యక్తి పోయినప్పుడు గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చే ఏడుపు, ఆ పెయిన్ అది తట్టుకోవడానికి యూ నీడ్ ఎ డిస్కనెక్ట్ షాక్ ఎలిమెంట్ ఉంటుంది. అమ్మో ఈ మనిషి పోయాడా, అయ్యో ఈ మనిషి పోయాడా. ఆ టైంలో మందు అన్నది ఎంత హెల్ప్ అవుతుందో మాటల్లో చెప్పలేను. ఇంక ఇది విని ఏంట్రా మందు ఇంక అందరికి అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను అని ఆడియన్స్ కూడా ఉంటారు. నేను దాని గురించి మాట్లాడట్లా. నేను మా మదర్తో కూడా అన్నాను తెలుసు, అమ్మా ఎప్పుడైనా నీకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే, మా ఫాదర్ చనిపోయిన కొత్తలో, లేకపోతే ఆవిడకి ఏదైనా కొంచెం బాధ అనిపిస్తే, ఏం పర్లేదమ్మా ఇది మెడిసిన్లా తీసుకో, మందు అని ఎందుకు అన్నారు, బహుశా ఆ మందు చేసే పని ఇది చేస్తుంది. కానీ ఎడిక్షన్ అయిపోతే ఏదైనా తప్పే. ఇప్పుడు అతి ఏదైనా అది కదా, ఇప్పుడు అతి భక్తి ఎక్కువైపోయినా నరకమే కదా. అవునవును. అతి పూజలు చేసి అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పి గోలు చేసే వాళ్ళని ఎంతమంది చూడలేదు. మీకు ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ సార్, సింపుల్. సో అలాగే నేను అడ్వకేట్ అని పదం కూడా కరెక్ట్ కాదు, కానీ ఐ వుడ్ రాదర్ పీపుల్ టు థింక్ ఏంటది ఎందుకు అన్న దాంట్లో. నితిన్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అదే చెప్తున్నాను, మన పాత సినిమాల్లో ఒక 80s లో ఈ కల్చర్ ఈ పాయింట్లు ఇన్కల్కేట్ చేసేవారు మూవీస్లో. ఏంటంటే కొడుకు మందు తాగడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎందుకు రా, దాని నాతో పాటు కూర్చొని తాగని తండ్రి రండా ఉన్నాయి. అలాగా మనం పిల్లలు చేసే పనులు, ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు అంటారే సేఫ్టీ చూసుకో, ప్రికాషన్స్ వాడుకో అని చెప్పడం కూడా బాధ్యతే. చిచి అలాంటివి ఎందుకు మాట్లాడుతూ అంటే అన్ని దరిద్రాలు జరుగుతూ ఉంటాయి. సో అలాగ ఆలోచించి ఎక్కడో బావిలో కప్పలాగా ఉండిపోయే వాళ్ళని ఎదగమని చెప్పే సలహా ఇచ్చే ధైర్యం కూడా లేదు. కానీ బట్ ఏమాత్రం ఆలోచించే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నితిన్ తాగడం నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా నమ్ముతారా? అలా ఉండవు. ఊహించుకున్నాడు ఏదైనా ఊహించుకుంటాడు. నితిన్ ఇంకా ఎలా చేస్తాడు అలా చేస్తాడని కూడా అది కాదు. బట్ ఆయన డైట్ నాకు తెలుసు, పర్సనల్ గా తెలుసు. ఎవరు? నితిన్ గారిది. ఆయన ఎగ్ వైట్ మీకు మీకు తెలిసి ఉంటది. 3 పూటలు తింటారు ఆయన. ఆ ఒక పర్టికులర్ రైస్ ఉంటది, అది మాత్రం ఒక బౌల్ తీసుకుంటారు, చిన్న బౌల్. ఆయన మొత్తం బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ బట్ ఎక్కువ వైట్స్ తీసుకుంటారు. ఎంత లీన్ గా ఉంటారు ఆయన, వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అదే అంటున్నాను. ఇప్పుడు అతను మాత్రం మనిషి కదా. ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత తింటాను నేను రిటైర్ అయిపోయి, అతను హీరోగా 50 ఏళ్ళకి రిటైర్ అయ్యాడు అనుకుందాం, అప్పుడు తింటానంటే బాడీ పర్మిట్ చేస్తుందా? చేయదు. అంటే 15 ఏళ్ళు 18 ఏళ్ల క్రితమే జిమ్ జాయిన్ అవటం వల్ల, హెల్త్ కాన్షియస్ అవటం వల్ల, ఒక యాక్టర్ని అవుదామనో, ఒక మోడల్ని అవుదామనో, ఒక ఫిట్నెస్ దీంట్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చేసే సాక్రిఫైస్ అర్థం ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ కొన్ని రుచులు కాళ్ళ దూరం. వాళ్ళకి అంత డబ్బులు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి అంత కీర్తి ఎందుకు వస్తుంది అంటే అదే కారణం. నేను అవన్నీ చేసే ఆలోచన 1% లేకే, 100% లేకే 1% లీడ్ రోల్స్ అంటే హీరో అంటాం కదా, అలాంటి చేద్దాం అన్న ఆలోచన నాకు ఇప్పుడు రాదు. అబ్బా ఆ నొప్పి అంతా ఎవడు పడతాడు, ఆ బాధ అంతా అనుకుంటున్న నాకు వీళ్ళందరినీ చూస్తే సోషలైజింగ్లో చేసే డ్రింక్ వాటి గురించి చెప్తే అక్కడ గ్లాస్ నీళ్ళు పెడతాడన్న విషయం ఎందుకు చెప్పాలి? నితిన్ నేను కూర్చొని మందు కొడతాను చెప్పొచ్చుగా, అది గ్లోరిఫై చేయాలనుకుంటే. సార్ ఒకటి చెప్తా, అర్థం చేసుకునే వాళ్ళు మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటారు సార్. దేవుడి దేవలు ఇప్పటిదాకా అలాంటి ఆడియన్స్ ఉన్నారు నాకు సార్. ఏమైనా క్వశ్చన్లు అడిగే యాంకర్ల వల్ల వచ్చే ఇరిటేషన్ నుంచి కామెంట్స్ ఏదో తేడాగా చూస్తున్నానే తప్ప టంగ్ స్లిప్ అవుతాను సార్. నేను కూడా ఎప్పుడైనా అవ్వచ్చు, ఇప్పటిదాకా అవ్వలేదు అంటే ఇంక అవ్వనని కాదు, ఎప్పుడైనా ఏదో అవ్వచ్చు. క్షమాపణ చెప్పుకున్నా కూడా పరిస్థితులు బాగాలేవు సార్. నువ్వు అనేసావు ఎందుకు అన్న దగ్గర ఉన్నారు. అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనాలన్న ధోరణి పీపుల్లో ఉంది. నన్ను ఏదో అన్నారని నేను వాళ్ళని నాకేం అవ్వకపోయినా మాట్లాడుతున్నా అంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటాను నేను. అదే వాళ్ళకి ఎక్కడ కోపం వచ్చి ఏంటి వీడికి అనలేదని పెద్ద వేద్దాం రండిరా అనుకుంటే ఒకటి కూరుంటే నేనే తెచ్చుకున్నట్టు. కానీ నా ప్రయత్నం ఏంటంటే సైలెంట్గా ఉండిపోకూడదు సార్. వీ హ్యావ్ టు రైజ్ వాయిస్. వాళ్ళు ఇచ్చే కమెంట్స్ చాలా వాల్యుబుల్. బూతులు మాట్లాడకుండా సక్రమంగా ఒక మంచి ఉద్దేశాన్ని చెప్పండి, కనీసం ఒకటి హెల్ప్ అవుద్ది 1000 మందికి కాకపోయినా చాలు కదా. అది మీటర్ తప్పారా, మంచికి బదులు చెడు కొన్ని కోట్ల మంది జరుగుతుంది సార్, అంతే. ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు లేదా మనతోనే ఉంటారు, కానీ చాలా బిజీగా ఉంటాం. ఇంత బిజీలో ఫ్రెండ్ గారితో సిగరెట్ తాగడానికి టైం ఇస్తాం, సిట్టింగ్కి వెళ్తాం, లవర్తో సినిమాకి వెళ్తాం, భార్యతో షాపింగ్కి వెళ్తాం. రోజు మొత్తం మీద అమ్మతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదు మనకి. సో
అమ్మ విలువ తెలియకుండా, నాన్న విలువ తెలియకుండా, అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు. నాన్న ఫోన్ చేస్తే చెప్పు ఇలా మాట్లాడతాం. వీళ్ళకి మీరు చెప్పేదేంది? అంటే ఎందుకంటే మీ నుంచి ఒక మాట వస్తే దానికి వెయిట్ ఉంటుంది. అందుకు అడుగుతున్నాను. మీరు గమనించారా ఇలాంటి ఒక ఫీడ్‌బ్యాక్. ఇలాంటి ఒక పద్ధతి ఉంది. అంటే అందరితో బాగా మాట్లాడతాం. తల్లిదండ్రులతో మాత్రమే చిరాగ్గా మాట్లాడతాం. నేను కూడా గతంలో చేశానండి. అంటే ఎలాగంటే మనకి రకరకాల స్ట్రెస్‌లుంటాయి లైఫ్‌లో. ప్రొఫెషనల్‌గా నేను మాట్లాడుతున్న కాలేజ్ డేస్‌లో నేను బిహేవ్ చేసిన తీరు. అప్పుడు నా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అయిపోయి లైక్ ఎందుకు అది మనం సిల్లీగా చూస్తామా, సీరియస్‌గా చూస్తామా, అప్పుడు ఒక లవ్ అఫేర్, రిలేషన్‌షిప్ వాటెవర్. అయన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి గానీ, అప్పుడు అవన్నీ బాగా ఓవర్ రూల్ చేస్తున్న టైంలో అందరి మీద చిరాకుండేది. నేను అంటుంది ఏంటంటే, మీరు అడిగిన క్వెషన్‌కి వైడ్ ఆన్సర్ ఉందండి. అంటే ఎవరితోనూ మనం విసుగ్గా ఉండక్కర్లా. హ్మ్. కాపోతే వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ నీడ్ అవర్ అటెన్షన్, హూ నీడ్ అవర్ టైమ్. ఇంట్లో కూర్చునే మా అమ్మగారి గురించి ఆవిడకి టీవీ ఇచ్చాను, కంఫర్ట్స్ ఇచ్చాను, ఆవిడకి అన్నీ ఉన్నాయి. అది కాదు. నేనెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకెళ్ళి ఆవిడ రూమ్‌లోకెళ్ళి నేను సౌండ్ ఆవిడ ఏమాత్రం మెలుకువ వచ్చినా ఆవిడ చూస్తే గనక అక్కడి నుంచి గంటన్నర, 2 గంటలు మాట్లాడుకున్న రోజులుంటాయి. అంటే ఆవిడ నిద్ర లేపేస్తున్నాన్న బాధ నాకు ఏమాత్రం ఉండదు. ఆవిడ కూడా ఏంటి ఈడు బుర్ర తింటున్నాడు ఆవిడకి సంబంధం లేని టాపిక్స్ అవి కూడా. ఆవిడకి నచ్చేవన్నీ మాట్లాడతాను కాదు. ఇవాళ షూటింగ్‌లో ఇలా అయిందమ్మా, అది ఎలాగయిందమ్మా, ఇదమ్మా, అదమ్మా, అక్కడ డబ్బులు ఆళ్ళు ఇవ్వలేదమ్మా, ఈళ్ళు ఎలా చేశారమ్మా, అది ఎలాగైంది. ఆవిడకి 80% అర్థం కాని టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడతా. సార్. ఎందుకంటే ఆవిడకి మాట్లాడుతుంటే నన్ను చూడడం ఇష్టం. అంతే కదా సార్. ఇది నాకు అర్థమైన తర్వాతే ఆవిడ ప్రేమ నాకు అర్థమైన తర్వాత నా ప్రేమ ఏమైనా ఉంటే చూపించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది మనకు అర్థం కావు సార్. ఆళ్ళు చూపించే ప్రేమ మనకు అర్థం కాదు. నాన్న తిడుతున్నాడంటే ఆ తిట్టులో ప్రేమ ఉందన్న విషయం మనకు తెలీదు. అమ్మ తినరాని ఎంటపడుతుందంటే అందులో ఉన్న ప్రేమ మనకు అర్థం కాదు. అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, వృద్ధులు కానీ వాళ్ళు చూపించే ఏంట్రా అలా తయారయ్యావు అంటే అయితే లావు అయిపోయి ఉండొచ్చు, లేదా సన్నబడిపోయి ఉండొచ్చు. సరిగ్గా తింటలేదా, లేకపోతే ఎక్కువ తింటున్నావా, ఏదో ఒకటి అవతల వాళ్ళు తిడుతున్నారంటే అందులో లవ్ ఉందన్న విషయం మనకు అర్థమైతేనే మనం ఏం చేయగలం సార్. మనకు అర్థం కాకపోతే మన దురదృష్టం అనుకోవాలి అంతే సార్. ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య యూఎస్ వెళ్ళి వచ్చాను ఒక షూటింగ్ నిమిత్తం. నెల రోజులు మా మదర్తో అసలు మాట్లాడలేకపోయాను. సేమ్ ఇక్కడ డే అక్కడ నైట్. నేను అక్కడ నైట్ ఇక్కడ డే టైం ఫోన్ చేయాలంటే అక్కడ నేను పడుకోవాలి, అలసిపోతుండేవాడిని. మా మదర్ ఫోన్ చేసే టైంకి అది నాకు నైట్, అదే డే టైం. పోనీ నేను చేద్దామంటే ఇక్కడ నైట్. ఉంటాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, కానీ కాంపన్సేట్ చేసేయాలి. రోజు ఇంత మ్యాండేటరీగా మా అమ్మ ఏదో ఫీల్ అయిపోద్ది అని చెప్పి, లేకపోతే మా ఆవిడ ఫీల్ అయిపోయి, లేకపోతే ఇంకోటి ఫీల్ రోజు అని అందరి కోసం బతికితే మనం ఇంకా వేస్ట్ బతకడం, చండాలంగా ఉంటుంది లైఫ్. నేనేమంటున్నానంటే ఎస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, యు మీన్ సంథింగ్ టు మీ అన్నది అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు బిహేవ్ చేయటం అన్నది మన చేతిలో ఉన్న పనే. అది వీ హ్యావ్ టు డూ. అది చేయాలి. నేను నా పరిధిలో నేను చేస్తున్నా. నేను కావాలని మా మదర్ని బాగా డిస్టర్బ్ చేస్తా. నాకు ఇష్టం. ఎక్కువసేపు పడుకో, పొద్దున్న 5 గంటలు లేచి ఏం చేస్తావు అంట. అంతేలేరా పర్లేదు. అరే నీ వల్లే వాళ్ళు 7:30 లేచి అంటారా, మంచిదమ్మా, గ్లామర్ పెరిగింది. వీ హ్యావ్ సమ్ అందరూ ఇళ్ళలో ఉండేవి ఇవన్నీ. లైక్ యూ సెడ్ లైక్ మీరు అడిగిన క్వశ్చన్లో గురువారెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశానండి, అది రీల్లో. అంత అన్ని వేల కోట్లు సంపాదించి అంత గొప్ప స్థాయిలో ఉన్న గురువారెడ్డి గారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్, మీకు తెలుసు కదా, ఆర్థోపెడిషన్, ఆర్థో సర్జన్ ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని కీర్తి కాదు, ఎంత గ్రౌండెడ్గా ఎంత సింపుల్గా ఉంటారు ఆయన. మొన్న ఓ భావోద్వేగానికి గురై చెప్పేది అంటే, నష్టం వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం చూడండి, నిత్య నూరు కొట్టుకుంటాం. అది డబ్బులు కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి. అరే అది ఆ ఫుడ్ హ్యాబిట్స్ అలా పెట్టుకోకపోతే ఈరోజు డయాబెటీస్ వచ్చేది కాదు, ఈరోజు ఇది వచ్చేది కదా, బాధపడి మనిషి ప్రతి ఒక్కడు ఉంటాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.